పతంగి. పిట్టపిల్ల తనకు పతంగి కావాలని మారాం చేసింది. తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లిపొరను తెచ్చింది. సాలీడును అడిగి దారం తెచ్చింది. తుమ్మ చెట్టును అడిగి బంక తెచ్చింది. ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది. పతంగి చేసింది. పిట్టపిల్ల ఆనందంతో పతంగి ఎగురవేసింది. అనగనగా ఒక ఊరిలో పెద్ద రైతు రాజయ్య, అతని కొడుకు లింగయ్య. అల్లరి పిల్లగాడయ్యా. గొర్రెల మందల తోలుక అయ్యతో అడవికి వచ్చే బుద్ధులు చెప్పిన అయ్య పులి వస్తే పిలువమని. నాయనా, పులి వచ్చెనంటూ అయ్య నాట పట్టించే. 1 కాదు, 2 కాదు, 3 సార్లు అట్లా చేసే. రాజయ్య కోపగించి రుసరుసమని వెళ్ళిపోయే. రయ్యిమని పులి వచ్చి గొర్రెపిల్లనెత్తుకెళ్ళే. వణుకుతూ లబలబలాడుతూ అయ్యను దీనంగా పిలిచే. అబద్ధాలు ఆడనని అప్పుడే మనసులో తలచే. ఒక చెరువులో పెద్ద ముసలి ఉండేది. ఆ ముసలికి అదే చెరువు పక్కన మామిడి చెట్టు పైన నివసిస్తున్న కోతితో స్నేహం కుదిరింది. ముసలి ప్రతిరోజు చెరువులో విహరిస్తూ కోతి నివసిస్తున్న చెట్టు వద్దకు వచ్చేది. ఆ మామిడి చెట్టుకి తీయని మామిడి పండ్లు కాసేవి. కోతి ఆ మామిడి పండ్లను తింటూ బ్రతికేది. అలాగే తన వద్దకు వచ్చిన ముసలికి కూడా మామిడి పండ్లు ఇచ్చేది. ముసలి ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తినేది. ముసలి కోతిని తనపై కూర్చోబెట్టుకొని చెరువులో విహరించేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు తన మిత్రుడు ఇచ్చిన మామిడి పళ్ళను తన భార్య కొరకు తీసుకెళ్ళింది ముసలి. అవి తిన్న ముసలి భార్య భర్తతో ఇలా అంది, ఏమండి, ఈ పళ్ళను ఎక్కడ తెచ్చారు? అమృతంలా చాలా తీయగా ఉన్నాయి. అప్పుడు భర్త, నా మిత్రుడు కోతి దగ్గర తెచ్చాను. అతడు చిన్నప్పటి నుండి ఈ పళ్ళను తిని బ్రతుకుతున్నాడు అన్నాడు. ఒక్కరోజు తింటేనే ఇంత బాగుంది, ఇన్నాళ్ల నుండి తింటుందంటే నీ మిత్రుడి గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో అంది భార్య. గుండెకాయ? అదేంటి అన్నాడు భర్త. నువ్వు వెళ్ళి నీ మిత్రుణ్ణి తీసుకురా, నేను గుండెకాయ తీసుకొని పంపిస్తాను అంది భార్య. మరుసటి రోజు ఎప్పటిలాగే ముసలి కోతి నివసిస్తున్న చెట్టు వద్దకు వెళ్ళింది. మిత్రమా, షికారుకు వెళ్దాం పద అంటూ పలకరించింది. కోతి ముసలిపై కూర్చుంది. ఇద్దరూ చెరువులో విహరించసాగారు. కొద్దిసేపటి తర్వాత, మిత్రమా, నేను ఉండే చెట్టు అక్కడ ఉంది కదా, మనం మరోవైపుకు వెళ్తున్నాం ఎందుకు అంది కోతి అమాయకంగా. మిత్రమా, నీకు చెప్పడం మర్చిపోయాను, నా భార్య నీ గుండెకాయను తీసుకొని రమ్మంది. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను అంది మొసలి. మొసలి కుట్ర కోతికి అర్థమయ్యింది. భయం వేసింది. ఈ ప్రమాదం నుండి ఎలాగైనా బయటపడాలని ఒక ఉపాయం వేసింది. ఎంత పని చేశావు మిత్రమా, ఈ విషయం నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది అంది కోతి. ఏమయ్యింది మిత్రమా అన్నది మొసలి.
మిత్రమా, నేను ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నా గుండెను చెట్టు కొమ్మకి తగిలించి వస్తాను. ఇప్పుడు నా గుండెను చెట్టు కొమ్మకు వేలాడేసి వచ్చాను అంది కోతి అమాయకంగా. ఇప్పుడెలా మిత్రమా? నీ గుండెకాయను తీసుకొస్తానని నా భార్యకు మాటిచ్చాను. తీసుకెళ్ళకపోతే కొడుతుంది అన్నది ముసలి కంగారుగా. ఎందుకు మిత్రమా అంత బాధపడుతున్నావు? నన్ను చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళు, నేను గుండెకాయను తీసుకుంటాను. అది తీసుకొని మీ ఇంటికి వెళ్ళవచ్చు కదా అంది కోతి. ముసలి కోతిని తన వీపుపై ఎక్కించుకొని మామిడి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే కోతి ఒక్కసారిగా ఎగిరి చెట్టు కొమ్మపై దూకింది. మిత్రమా, గుండెను తీసుకొని తొందరగా రా, వెళ్ళాలి అంది ముసలి. ఓ ముసలి, నీతో స్నేహం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నీతో స్నేహంగా ఉన్నందుకు నీ భార్య నన్ను చంపడానికి సిద్ధమయ్యింది. అయినా ఎవరైనా గుండెను చెట్టు మీద పెడతారా వెర్రివాడా? ఇక వెళ్ళు అంది కోతి కోపంగా. తన భార్య మాటలు విని మంచి మిత్రుణ్ణి కోల్పోయింది ముసలి. తల దించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. అనగనగా ఒక అడవి. ఆ అడవికి మధ్యలో ఉన్న చెరువులో ఒక ముసలి, ఎండ్రకాయ ఉండేవి. ఇవి రెండు మంచి మిత్రులు. ఒకరోజు, మిత్రమా, నా మనసు ఏం బాగాలేదు. ఈ మధ్య ఏ పని మీద సరైన ఏకాగ్రత పెట్టలేకపోతున్నా అంది ముసలి ఎండ్రకాయతో. అదేంటి, ప్రతిరోజు 4 పూటలు తింటూ బాగానే ఉంటున్నావుగా అంది ఎండ్రకాయ. ఎన్ని తిన్నా నక్కని తినలేకపోయాననే బాధ ఎక్కువయ్యింది. పైగా నక్క మాంసం తింటే స్వర్గానికి పోతారని మా అమ్మమ్మ చెప్పింది అంది ముసలి. ఇప్పుడు నీ మొహానికి అదొక్కటే తక్కువ అని వెటకారం చేసింది ఎండ్రకాయ. మిత్రమా, నాకు ఎలాగైనా నక్క మాంసం తినాలని ఉంది. నీవే ఎలాగైనా సహాయం చేయాలి అంది ముసలి. సరే చూద్దాంలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎండ్రకాయ. అదే అడవిలో ఒక టక్కరి నక్క ఉంది. ఈ ముసలి మాటలు ఆ నోట ఈ నోట ఆ నక్క చెవిన పడ్డాయి. అప్పటి నుండి ఆ నక్క ఆ చెరువు ప్రాంతానికి వెళ్ళడం మానేసింది. రోజులు గడవసాగాయి. ముసలి నక్క మాంసం కోసం చెరువు ఒడ్డున మాటు వేసుకుని కూర్చుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు, మిత్రమా, నాకు ఒక ఉపాయం తట్టింది. నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వెళ్ళి నక్కను తీసుకురా. అది ఇక్కడికి రాగానే నేను గబాల్న దానిమీద పడి దాడి చేసి తినేస్తాను అని ఎండ్రకాయతో అంది ముసలి. ఇక మిత్రుడి మాట కాదనలేక నక్క దగ్గరికి వెళ్ళింది ఎండ్రకాయ. మిత్రమా, నా మిత్రుడు ముసలి చనిపోయాడు. దహన సంస్కారం చేయడానికి నా ఒక్కడి వల్ల కావడం లేదు. నాకు సహకరించు అంటూ వేడుకుంది ఎండ్రకాయ. ముసలి చనిపోయిన వార్త వినడానికి ఆనందంగా ఉన్నా తనను పిలవడం వల్ల అనుమానం వచ్చింది నక్కకి. అయినా ఎండ్రకాయతో కలిసి ముసలి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ముసలి కదలకుండా పడుకుంది. నక్క తన తెలివితేటలతో ముసలిని పరీక్షించాలనుకుంది. మిత్రమా, ఎందుకో మీ మిత్రుడు బతికే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముసలి చనిపోతే తన తోక మెల్లగా ఊగుతుందని మా అమ్మమ్మ చెప్పింది అంది నక్క ఎండ్రకాయతో. ఇదే నిజం కాబోలు అనుకుని తన తోకను మెల్లగా ఊపింది ముసలి. ముసలి బ్రతికే ఉన్నదని, ఇదంతా నాటకమని నక్కకు అర్థమయ్యింది. మిత్రమా, నా దగ్గర మీ నాటకాలు, నేను టక్కరి నక్కనని మర్చిపోయారా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క. మిత్రులిద్దరూ తెల్ల మొహాలు వేసుకుని కూర్చుండిపోయారు. అది కొన్ని సంవత్సరాల కిందటి మాట. సింహపురి రాజ్యానికి సమీపంలో గల పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. నిజానికి సింహం అంటే అడవిలో ఉన్న జంతువులన్నింటికీ భయం. కాకపోతే ఇది ముసలి సింహం కావడం చేత
ఏ ఒక్క జంతువు కూడా మృగరాజు సమీపంలోకి వచ్చేవి కావు. ఇది ఇలా ఉండగా సింహానికి ఆహారం సంపాదించుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఒకరోజు మృగరాజు ఆహారం సంపాదించుకోవడానికి అడవి లోపలికి బయలుదేరింది. సాయంత్రం కాసాగింది. సింహం ఒంట్లో శక్తి లేదు. కొద్దిసేపటి తర్వాత సింహానికి ఒక గుహ కనిపించింది. అందులో ఎవరైనా ఉన్నారేమోనని లోపలికి వెళ్ళింది సింహం. కాని ఎవరూ లేరు. అప్పుడే మృగరాజుకి ఒక ఆలోచన తట్టింది. ఈ గుహ చూస్తే ఇందులో ఎవరో ఉన్నట్లు తోస్తోంది. సాయంత్రానికి గుహకి వస్తారు కదా, ఇక్కడే పట్టుకొని తింటాను. ఈ ముసలి వయసులో నేను ఇంతకంటే ఏం చేయగలను అనుకుంది సింహం. సింహం ఆ గుహలోనే నక్కి జంతువుల కోసం ఎదురుచూడసాగింది. ఆహా, ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది. నా గుహలోకి వెళ్ళి కంటి నిండా నిద్రపోతాను అంటూ తన గుహ దగ్గరికి వచ్చింది నక్క. లోపలికి వెళ్ళబోతుండగా నక్కకి గుహలోపలి వరకు గల సింహం అడుగులు కనిపించాయి. ఇదేమిటి, నా గుహలోకి సింహం అడుగులు ఉన్నాయి. సింహం గుహలోకి వెళ్ళి బయటకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవడం? ఒక ఉపాయం తట్టింది అనుకున్నది నక్క. గుహరాజా, గుహరాజా, ప్రతిరోజు ఇక్కడికి రాగానే ప్రేమగా పలకరించేవాడివి, మౌనంగా ఉన్నావేంటి అంది నక్క. నక్క వచ్చిన విషయం తెలిసి సంబరపడ్డ సింహం ఈ మాటలు విని మౌనంగా ఉంది. ఈసారి నక్క మరల పిలిచింది. ఏమిటి, నాపై కోపమా? ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అంది నక్క. ప్రతిరోజు గుహ మాట్లాడుతుందేమో, ఈరోజు తను రావడం వల్ల మౌనంగా ఉందేమో. ఎలాంటి సమాధానం రాకపోతే నక్క వెళ్ళిపోతుందని భావించిన సింహం, నక్కరాజా, నీపై నాకు కోపం లేదు, లోపలికి రా అని సమాధానం ఇచ్చింది. సింహం ఇంకా గుహలోనే ఉందని నక్కకు అర్థమయ్యింది. అక్కడి నుండి తుర్రుమన్నది.